హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే డ్రామా చాలా బాగుంది. ఈ డ్రామాలో హీరోయిన్ ఫుల్గా తాగి హీరోతో నైట్ని స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ డే లేచి మర్చిపో ఉంటుంది. అలానే వీడికి నా బాడీ మాత్రమే కావాలి కానీ నా ప్రేమ కాదు అని తప్పుగా అనుకుంటూ వాడిని దూరం పెడుతూ ఉంటుంది. అయినా మన హీరో తనని వదలకుండా ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు. ఇందులో రొమాన్స్ కూడా తక్కువేం లేదు. సో ఇప్పటికే చాలా తెలుసుకున్నారు కదా, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో జంగ్సు పరిగెత్తుకుంటూ గయు దగ్గరికి వెళ్ళి అతని వల్ల తన డాడీ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయిందని చాలా కోప్పడుతుంది. గయు కావాలని ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాడని, ఆ తర్వాత తన డాడీని ఇరికించాడని అంటుంది. గయు కావాలని జంగ్సుతో సైన్ చేయించాడని తన మీద అరుస్తుంది. కానీ గయు మాత్రం ఇందులో తన తప్పేమీ లేదని అస్సలు ఒప్పుకోడు. సూషి అక్కడే నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత తన డాడీ కంపెనీ దివాలా తీయడం, ఆయన చనిపోవడం, పైగా తన మీద తీర్చలేనంత అప్పులు ఉండడంతో జంగ్సు బాధతో బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకేద్దామని అనుకుంటుంది. కానీ జంగ్సు దూకే ముందు సూషి అక్కడికి వస్తాడు. తనని ఆపుతూ, నువ్వు ఇప్పుడు ప్రాణాలు తీసుకుంటే రేపు ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు రేపటి ఆక్షన్లో అమ్మకానికి వచ్చే జంగ్ గ్రూప్ ఆస్తుల్ని జనాలు ఇంకా తక్కువ రేటుకి కొనేస్తారు అని చెప్తాడు. అంతేకాదు, కావాలని జంగ్సుని ప్రవోక్ చేయడానికి నువ్వు నీ డాడీకి పనికిరాని కూతురువని నిరూపించాలనుకుంటున్నావా? రేపే తాంగ్ గ్రూప్ని నేను సొంతం చేసుకుంటాను అని అంటాడు. ఆ మాటలకి జంగ్సుకి బాగా కోపం వచ్చి తాంగ్ గ్రూప్ని సూషికి ఎప్పటికీ దక్కనివ్వనని చెప్తుంది. అప్పుడే జంగ్సుకి తన చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. అందులో తన డాడీ జంగ్సుతో, నువ్వేనా అత్యంత విలువైన నిధివి అని అంటారు. అప్పుడే సూషి ఆకాశం వైపు చూస్తూ, ఇప్పుడు ఖచ్చితంగా చీకటి ఉండొచ్చు కానీ మళ్ళీ సూర్యోదయం ఖచ్చితంగా అవుతుంది అని అంటాడు. ఇక నెక్స్ట్ డే జంగ్సు ఆక్షన్ జరిగే ప్లేస్కి వెళ్తుంది. అక్కడ ఫెంగ్ అనే పర్సన్ జంగ్సుని చూడగానే ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తాడు. జంగ్సు అతన్ని ఇగ్నోర్ చేసి లోపలికి వెళ్ళబోతూ ఉంటే గార్డు ఇన్విటేషన్ కార్డు అడుగుతాడు. కానీ జంగ్సు దగ్గర కార్డు ఉండదు. దాంతో జంగ్సు బాగా సాడ్ అయిపోతుంది. ఫెంగ్ మళ్ళీ తనని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి జంగ్సుకి కోపం వచ్చి ఫెంగ్ని గట్టిగా ఒక్కటి పీకుతుంది. దాంతో ఫెంగ్ ఎదురుగా ఉన్న సూషిని బలంగా ఢీకొడతాడు. సూషి అతన్ని పక్కకి నెట్టేసి లోపలికి వెళ్తూ, కొద్దిసేపటి తర్వాత జంగ్సుని కూడా లోపలికి తీసుకొనిరా అని తన అసిస్టెంట్ లీకి చెప్తాడు. సూషి వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ లీ జంగ్సు దగ్గరికి వచ్చి ఇప్పుడు తను సూషి దగ్గర వర్క్ చేస్తున్నానని చెప్తాడు. ఇన్విటేషన్ కార్డు ఇస్తూ తనతో పాటు లోపలికి రమ్మని జంగ్సుని అడుగుతాడు. కానీ జంగ్సు దీని అవసరం లేదు అని రిజెక్ట్ చేస్తుంది. దాంతో అసిస్టెంట్ లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జంగ్సు బాధగా అక్కడే నిలబడిపోతుంది. ఆ ఆక్షన్లో తన డాడీ కష్టపడి కట్టిన సామ్రాజ్యం వేరే వాళ్ళ పాలవుతూ ఉంటే జంగ్సు ఏమీ చేయలేకపోతుంది. ఫైనల్గా సూషి తాంగ్ గ్రూప్ని దక్కించుకుంటాడు. అందరూ సూషికి కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత సూషి బయటికి రాగానే కంపెనీ మాజీ జనరల్ మేనేజర్ జియాన్ ఎదురొస్తాడు. ఇప్పుడు కంపెనీ సూషి చేతికి వచ్చింది కాబట్టి తన పొజిషన్ గురించి సూషి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని అడుగుతాడు. కానీ సూషి అతన్ని అస్సలు పట్టించుకోకుండా జంగ్సు వైపు చూస్తాడు. జంగ్సు కూడా వెనక్కి తిరిగి సూషిని చూస్తుంది. సూషి, నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదా అని అడిగితే జంగ్సు, నేనంత ఈజీగా గివప్ చెయ్యను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అసిస్టెంట్లీ సూషితో, నిజంగానే జియాన్ని జనరల్ మేనేజర్ చేయాలనుకుంటున్నారా? నాకైతే జంగ్సు పర్ఫెక్ట్ అనిపిస్తుంది అని అంటాడు. దానికి సూషి, సొంత వాళ్ళు దూరం కావడం, కంపెనీ దివాలా తీయడం చాలా పెయిన్ఫుల్ విషయాలు. కానీ నాతో నెగోషియేట్ చేసే ముందు జంగ్సు కొన్ని రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి అని చెప్తాడు. జంగ్సు తన డాడీ ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ గోడకున్న ఒక పోస్టర్ చూసి తనేమీ పనికిరాని దాన్ని కాదని ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. ఇంకోవైపు అసిస్టెంట్లీ సూషి దగ్గరికి రాగా సూషి, జంగ్సు ఇప్పుడు ఎక్కడుంటుంది అని అడుగుతాడు. అసిస్టెంట్లీ, జంగ్సు ఇల్లు నిజంగానే అమ్ముడైపోయింది. ఇప్పుడు తను తన కారులోనే ఉంటుంది. ఇప్పుడే తన డాడీ ఫ్యాక్టరీకి వెళ్ళడం చూశాను అని చెప్తాడు. అది విన్న సూషి అక్కడ వాచ్ పెట్టడానికి 2 గార్డ్స్ని పంపించమంటాడు. ఆ తర్వాత జంగ్సు హెల్ప్ కోసం చాలామంది బిజినెస్ పీపుల్తో మాట్లాడడానికి వెళ్తుంది. కానీ ఎవరూ హెల్ప్ చేయడానికి ఒప్పుకోరు. ఆ డిప్రెషన్లో జంగ్సు బాగా డ్రింక్ చేసి హెల్త్ పాడు చేసుకుంటుంది. అప్పుడే గయు అక్కడికి వచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జంగ్సుకి అతని మీద
చాలా కోపం వస్తుంది. నీ వల్లే మా డాడీ చనిపోయారు, కంపెనీ రోడ్డున పడింది, ఇదంతా నువ్వు చూడాలనుకున్నదే కదా, ఇంకేం కావాలి నీకు అని గట్టిగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ టైంలో జంగ్సు చాలా ఒంటరిగా హెల్ప్లెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. చివరికి జంగ్సు ఎలాగైనా సూషిని కలవాలని అతని ఆఫీస్కి వెళ్తుంది. కానీ బయట వర్షం పడుతూ ఉండడంతో తను తడిసిపోతుంది. రిసెప్షనిస్ట్ అపాయింట్మెంట్ ఉందా అని అడిగితే జంగ్సు తన మెసేజ్ లోపలికి పంపించమని రిక్వెస్ట్ చేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత అసిస్టెంట్ లీ బయటికి వచ్చి సూషి నిన్ను కలవడానికి ఇష్టపడట్లేదు, సో వెళ్ళిపో అని చెప్తాడు. కానీ జంగ్సు నేను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తానని మొండికేస్తుంది. అలాగే సూషి ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ని మాత్రమే ఎందుకు టేక్ ఓవర్ చేశాడు అని అసిస్టెంట్ లీని అడుగుతుంది. దానికి అసిస్టెంట్ లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం సూషికి ఒక హాబీ, మిగతా గ్రూప్ అంతా వాళ్ళ అమ్మ నానమ్మ చూసుకుంటారు. తను ఇన్వెస్ట్మెంట్స్ చేసి మిగతా గ్రూప్ యావరేజ్ కంటే ఎక్కువ ప్రాఫిట్ సాధించాడు, అందుకే తనతో డీల్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్తాడు. అయినా సరే జంగ్సు వెయిట్ చేస్తాను అనడంతో అసిస్టెంట్లీ మళ్ళీ లోపలికి వెళ్ళి సూషితో మాట్లాడతాడు. జంగ్సు ఇంకా బయటే నిలబడి వెయిట్ చేస్తుంది అని చెప్తాడు. సూషి నువ్వు జంగ్సు గురించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా ఉన్నావని అంటే అసిస్టెంట్లీ తను నా పాత బాస్ కూతురు కదా అని అంటాడు. దానికి సూషి జంగ్సు ఏదైనా సాధించాలంటే కష్టపడాలి, కూర్చుంటే ఏదీ రాదు అని అంటాడు. కానీ అసిస్టెంట్లీ జంగ్సు వర్షంలో పూర్తిగా తడిసిపోయి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది అని చెప్పగానే సూషి ఒక్కసారిగా కంగారు పడి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అంటూ వెంటనే జంగ్సుని లోపలికి పిలవమంటాడు. జంగ్సు లోపలికి రాగానే సూషితో బిజినెస్ గురించి మాట్లాడబోతుంది. కానీ సూషి తనని చూసి ముందు నీ బట్టలు విప్పేసేయని అంటాడు. ఆ మాట వినగానే జంగ్సు తప్పుగా అర్థం చేసుకొని కోప్పడుతుంది. తను ఇంకా గొడవ చేయకముందే సూషి వెంటనే మ్యాటర్ క్లియర్ చేస్తూ నా ఉద్దేశం అది కాదు, ఇక్కడ స్పేర్ డ్రెస్ ఉంది, తడిసిన బట్టలు మార్చుకోమని చెప్తున్నానని అంటాడు. జంగ్సు విషయం అర్థం చేసుకొని బట్టలు మార్చుకోవడానికి వెళ్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటూనే జంగ్సు లోపల నుంచి సూషితో డీల్ మాట్లాడుతూ ఉంటుంది. తాంగ్ గ్రూప్కి సంబంధించిన షూ స్టోర్కి తను మేనేజర్ అవ్వాలనుకుంటున్నట్టుగా చెప్తుంది. దానికి సూషి నువ్వు అడగగానే నేను ఆ జాబ్ ఇచ్చేస్తానా అని అడుగుతాడు. కానీ జంగ్సు తన్ని ఒప్పిస్తుంది. నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తావని, నీకు ప్రాఫిట్స్ మాత్రమే ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. నువ్వు ఈ కంపెనీ కోసం 5 million పెట్టావు, నేను నీకు అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ తెచ్చి పెడితే నా మాట వింటావు కదా అని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత జంగ్సు స్టోర్ని చెక్ చేయడానికి వెళ్తుంది. అక్కడ సేల్స్ పర్సన్ అయిన ఆంటీ లిన్ ప్రశాంతంగా కూర్చుని నూడిల్స్ తింటూ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయడం చూస్తుంది. జంగ్సు వెళ్ళి ఆవిడ్ని పలకరించగా ముందు షూస్ సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత ప్రైస్ తగ్గించే విషయం మాట్లాడదాం అని చాలా క్యాజువల్గా చెప్తుంది. అప్పుడు జంగ్సు ఇది వర్కింగ్ అవర్స్ కాబట్టి బయటికి వెళ్ళి తినాలి, ముందు ఆ మ్యూజిక్ బంద్ చేయండి అని సీరియస్ అవుతుంది. దాంతో లిన్కి కోపం వచ్చి నేను ఇక్కడ చాలా ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను, నాకే లెక్చర్లు ఇస్తావా, నువ్వు అసలు ఎవరివి అని అడుగుతుంది. జంగ్సు తను కొత్త మేనేజర్ అని చెప్పగానే ఆవిడికి ఇంకా కోపం వస్తుంది. నేను ఇక్కడ 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, నాకు ప్రమోషన్ రాలేదు, ఇంత చిన్న వయసులోనే నువ్వు మేనేజర్ ఎలా అయ్యావు అని అరుస్తుంది. అప్పుడు జంగ్సు తను నీ పాత బాసు చెంగు కూతుర్ని అని చెప్పగానే ఆంటీ లిన్ ఫేస్ మొత్తం హ్యాపీగా మారిపోతుంది. నీ డాడీ బతికున్నప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు, నేను చింగు మాట మాత్రమే వింటానని చాలా హ్యాపీగా చెప్తుంది. కనీసం ఇక్కడైనా ఒకరు సపోర్ట్ చేస్తున్నందుకు జంగ్సుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత జంగ్సు అక్కడ ఉన్నదంతా క్లీన్ చేయమని చెప్పగానే ఆవిడ వెంటనే నూడిల్స్ గిన్నె తీసి పక్కన పెట్టేస్తుంది. గిన్నె పక్కన పెట్టేయగానే కరెక్ట్గా అదే టైంకి గయు అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే జంగ్సు మూడ్ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. జంగ్సు బయటికి వెళ్ళి గయుతో గొడవ పడుతూ ఉంటుంది. తనకి గయు చేసే చారిటీ అస్సలు వద్దని చెప్తుంది. తను జంగ్సుకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నట్టుగా గయు అంటాడు. కానీ జంగ్సు మాత్రం మా డాడీకి చేసిన ద్రోహానికి ఇక్కడ కొన్ని షూలు కొని నువ్వు పరిహారం చేసుకోవాలని చూస్తున్నావా అని అరుస్తుంది. ఆ మాటలు విన్నాక గయు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే షూసి అక్కడికి వస్తాడు. జంగ్సు వేరే మగాడితో మాట్లాడడం చూసి షూషికి ఇంకాస్త జెలసీ స్టార్ట్ అవుతుంది. అసిస్టెంట్ లీ కారాపగానే షూషి డోర్ ఓపెన్ చేసి బయటికి రాబోతూ ఉంటాడు. కానీ అక్కడ ఒక పెద్ద రాయి అడ్డంగా ఉండడంతో డోర్ సరిగ్గా ఓపెన్ కాక షూషి మధ్యలోనే ఇరుక్కుపోతాడు. అసిస్టెంట్ లీ గొడుగు పట్టుకుని బయటికి రాగా షూషి కోపంతో ముందు నేను బయటికి రావడానికి హెల్ప్ చేయని అరుస్తాడు. ఆ తర్వాత షూషి
సూషి చుట్టుపక్కల చూసి స్టోర్ ఎక్కడుంది అని అసిస్టెంట్ లీని అడుగుతాడు. అసిస్టెంట్ లీ ఎదురుగా చూపించగానే సూషి అతన్ని స్టోర్ లోపలికి పంపించేసి తను మాత్రం జంగ్సు అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి గట్టిగా కార్ హారన్ కొడతాడు. జంగ్సు కార్ దగ్గరికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే సూషి కవర్ చేస్తూ స్టోర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేయడానికి వచ్చాను, కానీ నిన్నటికంటే ఈరోజు పర్ఫార్మెన్స్ ఇంకా వరస్ట్గా ఉంది. నువ్వు అడిగిన 30 రోజుల్లో ఇప్పటికే 2 రోజులు అయిపోయాయి, ఇక 28 రోజులు మాత్రమే ఉన్నాయని అంటాడు. ఆ 28 రోజుల్లో స్టోర్ని ఎలా లాభాల్లోకి తేవాలో తనకి బాగా తెలుసని జంగ్సు చెప్పడంతో సూషి తనని మళ్ళీ వర్క్ చేసుకోవడానికి స్టోర్ లోపలికి పంపించేస్తాడు. ఆ తర్వాత సూషి ఆఫీస్ సీన్ కనిపిస్తుంది. అక్కడ ఒక ఎంప్లాయీ కూర్చుని సీతియన్ పిక్చర్స్ని గీస్తూ ఉంటుంది. అసిస్టెంట్ లీ అక్కడికి రాగానే ఆ ఎంప్లాయీ ఎక్సైట్ అవుతూ ఈమె ఫేమస్ ఐడల్ సీతియన్ కదా, ఈమె మన సూషికి స్వీట్ హార్టా అని అడుగుతూ ఉంటుంది. అసిస్టెంట్ లీ తన నోరు మూయిస్తాడు. అంతలోనే సూషి అక్కడికి వస్తాడు. సూషి సీతియన్ దగ్గరికి వెళ్ళగా సీతియన్ అతనికి ఒక చారిటీ గాలా ఇన్విటేషన్ కార్డ్ని చూపిస్తుంది. తన కొత్త మూవీని ప్రమోట్ చేసుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అని, పైగా అక్కడ జంగ్సు చనిపోయిన డాడీకి ఒక చారిటీ అవార్డు కూడా ఇవ్వబోతున్నారని చెప్తుంది. ఈ విషయం నువ్వు జంగ్సుకి చెప్పాలనుకుంటున్నావా అని సూషి అడుగుతాడు. ఇంకోవైపు జంగ్సు ఆ చారిటీ డిన్నర్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. జంగ్సు సిస్టర్ వాన్ వాళ్ళ కొత్త ఇల్లు చూసి ఈ ఇల్లు మా డాడీ కంటే ముసల్దాన్లాగే ఉంది అని కామెంట్ చేస్తుంది. అప్పులన్నీ తీర్చాక తన దగ్గర చాలా తక్కువ డబ్బులు మిగిలాయని, పైగా సూషితో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడడానికి కొంత డబ్బులు దాచిపెట్టాలని జంగ్సు చెప్తుంది. ఈరోజు తను తన హక్కుల కోసం ఫైట్ చేయడానికి వెళ్తున్నానని, కాబట్టి తనకి ఆల్ ది బెస్ట్ చెప్పమని జంగ్సుతో అంటుంది. ఇక చారిటీ గాలా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ సీతియన్ సూషితో కలిసి నిలబడి తన మూవీని ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే జంగ్సు స్టేజ్ పైకి వచ్చి సీతియన్ నా ఓల్డ్ క్లాస్మేట్ అని చెప్తూ సడన్గా తన బ్రాండ్ షూస్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సీతియన్ కూడా తన బ్రాండ్ షూస్ వేసుకుందని చెప్పి సీతియన్ చేతిలో ఉన్న మైక్ లాగేసుకొని మరి తన బిజినెస్ మార్కెటింగ్ చేసుకుంటుంది. దాంతో సీతియన్కి కోపం వస్తుంది. కానీ సూషి మాత్రం జంగ్సు టాలెంట్ చూసి ఇంప్రెస్ అవుతాడు. పార్టీ హాల్లో జంగ్సు హ్యాపీగా కేక్ తింటూ ఉంటుంది. సూషి తన దగ్గరకు వచ్చి నువ్వు ఇదంతా కావాలని చేసావని, నన్ను వాడుకుంటున్నావని నాకు తెలుసు అని అంటాడు. దానికి జంగ్సు నేను నా సేల్స్ పెంచుకోవడానికి అలా చేశాను అని చెప్తుంది. నువ్వు ప్రాఫిట్ తీసుకొస్తే నన్ను వాడుకున్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ఎవరినో ఏడిపించడానికి ఇలా చేసినట్టుగా ఉంది అని సూషి అంటాడు. దానికి జంగ్సు సీతియన్ని ఏడిపించడానికి నాకు నీ అవసరం లేదు అని స్మార్ట్గా ఆన్సర్ ఇస్తుంది. ఆ తర్వాత జంగ్సు వన్ ఇద్దరు షాప్లో కూర్చొని ఉంటారు. సూషి నిన్నేమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అని వన్ అడిగితే సూషి నన్ను కాదు, నేనే అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. లాస్ట్ టైం నేను చేసిన దానికి సూషికి బాగా చిరాకు వచ్చింది అని జంగ్సు అంటుంది. అంతలోనే సీతియన్ తన ఫ్యాన్స్ని తీసుకొని ఆ షాప్కి వస్తుంది. జంగ్సుని అందరి ముందు తక్కువ చేసి చూపించాలనే ప్లాన్తో ఇక్కడున్న షూస్ అన్నీ చాలా ఓల్డ్ ఫ్యాషన్ లాగా ఉన్నాయని ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ మాటలకి వన్కి కోపం వచ్చి గొడవకి వెళ్తూ ఉంటే జంగ్సు తనని ఆపి వెంటనే లైవ్ని ఆన్ చేయని చెప్తుంది. వన్కి జంగ్సు ప్లాన్ అర్థమై వెంటనే లైవ్ని స్టార్ట్ చేస్తుంది. సీతియన్కి మ్యాటర్ అర్థమయ్యే లోపే అంతా అయిపోతుంది. వన్ వీడియో తీస్తూ ఉండగా జంగ్సు స్పీడ్గా తన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక షూ చేతుల్లోకి తీసుకుని సీతియన్ దగ్గరికి వెళ్ళి మిస్ తియాన్కి ఈ షూస్ బాగా నచ్చాయంట, అందుకే తను ఇప్పుడే వీటికి మనీ పే చేయబోతుంది అని లైవ్లో అనౌన్స్ చేస్తుంది. సీతియన్కి లోపల మండిపోతున్న లైవ్ స్ట్రీమ్ నడుస్తూ ఉండడంతో బయటికి నవ్వుతూ మేనేజ్ చేస్తుంది. ఈ ఛాన్స్ వాడుకుని జంగ్సు ఇంకా పెద్ద బాంబు పేలుస్తుంది. ఈరోజు సీతియన్ తన ఫ్యాన్స్ అందరికీ ఫ్రీగా షూస్ గిఫ్ట్ ఇస్తానని చెప్తుంది. మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అని అరుస్తుంది. అది విన్న ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మిస్ లీ అక్కడికి వచ్చి తియాన్ని బిల్లు పే చేయమనడంతో సీతియన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. జంగ్సు తనని దారుణంగా ఇరికించేసిందని తను చాలా కోపంగా ఉంటుంది.
ఈలోపు ఆంటీ లిన్ను పరిగెత్తుకుంటూ బయటికెళ్ళి సీతియన్ మా షాప్కి వచ్చింది, అందరికీ ఫ్రీగా షూస్ ఇప్పిస్తోంది రండి అని గట్టిగా కేకలు వేస్తుంది. అది విని బయట ఉన్న జనాలు కూడా షాప్ లోపలికి వస్తారు. సూషి బయట నిలబడి ఇదంతా చూస్తూ జంగ్సు వేసిన మాస్టర్ ప్లాన్కి బాగా ఇంప్రెస్ అవుతాడు. కానీ అసిస్టెంట్ లీ మాత్రం జంగ్సు సూషి ఇద్దరు అప్పుడప్పుడు ఒకేలాగా ఆలోచిస్తారు అని అంటాడు. సీతియన్ తప్పించుకోవడానికి ట్రై చేసినా కుదరకపోవడంతో ఫైనల్గా అందరి షూస్కి తనే బిల్లు కట్టాల్సి వస్తుంది. కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయాక ఆంటీ లిన్ ఎక్సైట్ అవుతూ ఈ ఒక్కరోజు వచ్చిన సేల్స్ గత నెల రోజుల్లో వచ్చిన సేల్స్ కంటే ఎక్కువ అని చెప్తుంది. జంగ్సు వీడియో గురించి అడగ్గా వీడియో పర్ఫెక్ట్గా రికార్డ్ అయింది అని 11 చెప్తుంది. అప్పుడు జంగ్సు ఇంటికెళ్ళి ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే నెక్స్ట్ 3 days వరకు సేల్స్ బాగా పెరుగుతాయని జంగ్సు అనుకుంటుంది. సూషి జంగ్సు వైపు చూసి ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని, అందుకే వాళ్ళకి ఆఫ్టర్నూన్ టీ అరేంజ్ చేయమని అసిస్టెంట్ లీకి చెప్తాడు. అసిస్టెంట్ లీ ఓకే అనగానే సూషి ఏదో ఆలోచించి దాని అవసరం లేదు, నేనే స్వయంగా అరేంజ్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత జంగ్సు 11 ఇద్దరు కూర్చుని టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 11 జంగ్సుతో సూషి అంత చెడ్డవాడేం కాదు, చాలా మంచోడు అని అంటుంది. దానికి జంగ్సు 11 నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు, తను ఈ గ్రూప్కి ఓనర్ అని, నేను తన కింద పనిచేసే ఒక మామూలు ఎంప్లాయీని అని నా ముందు నిరూపించుకోవడానికే ఇదంతా చేస్తున్నాడు అని సర్ది చెప్తుంది. కరెక్ట్గా అప్పుడే సూషి అక్కడికి వచ్చి జంగ్సు అన్న మాటలన్నీ వినేస్తాడు. సూషి జంగ్సు దగ్గరికి వచ్చి అవును నేను పక్కా క్యాపిటలిస్ట్ని, ఈరోజు మీ స్టోర్ పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికే వచ్చాను అని అంటాడు. ఆ మాట వినగానే జంగ్సు కంగారుగా సూషి దగ్గరికి వెళ్ళి నేను ఊరికే 11కి నచ్చ చెప్తున్నాను, తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, తన కోసం జాబ్ వెతుకుతూ ఉన్నామని కవర్ చేస్తుంది. సూషి ఒకసారి అలా 11 వైపు చూడగానే తను ఇంకా ఆంటీ లిన్ ఇద్దరు భయపడిపోయి తమ టీ కప్పులు పట్టుకుని అక్కడి నుంచి పారిపోయి పక్కన దాక్కుంటారు. సూషి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని జంగ్సు ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావని మెచ్చుకుంటూ ఉంటాడు. కానీ జంగ్సు మాత్రం నేను ఈ క్రెడిట్ తీసుకోలేను, ఇదంతా సీతియన్ వల్లే జరిగింది, తన వల్లే ఇంత పెద్ద మొత్తంలో సేల్స్ వచ్చాయని అంటుంది. అయినా సరే సూషి తనని పొగుడుతూ ఇంత ప్రెషర్ ఉన్నా కూడా నువ్వు సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేశావని అంటాడు. జంగ్సు టీ ఇచ్చినందుకు సూషికి థ్యాంక్ యూ అని చెప్పి తనని కూడా టీ తాగమంటుంది. సూషి అలాగే జంగ్సు వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు జంగ్సు ఒక స్నాక్ తీసి సూషికి తినిపించబోతుంది. సూషి ముందుకొచ్చి తినబోయేసరికి జంగ్సు సడన్గా చేతిని వెనక్కి లాగేసుకుంటుంది. దాంతో సూషికి కోపం వచ్చి జంగ్సు చేతిని గట్టిగా కొరుకుతాడు. జంగ్సుకి చాలా కోపం వస్తుంది. అప్పుడు సూషి జంగ్సు జనాలు నిన్ను నన్ను ఒకేలాగా ఉన్నామని చెప్తూ ఉంటారు, అందుకే నాకు నీ గురించి బాగా తెలుసు, నీ కళ్ళన్నీ తాంగ్ గ్రూప్ పైనే ఉన్నాయి, బహుశా అందుకే నువ్వు నా మైండ్ని కూడా బాగా చదివేస్తున్నావని అనుకుంటున్నావా అని అడుగుతాడు. జంగ్సు వెంటనే అలాంటిదేం లేదు అని అంటుంది. అప్పుడు సూషి మన రిలేషన్షిప్ ఇంతలా డెవలప్ అయింది కాబట్టి దీన్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తే నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు. ఆ మాట వినగానే జంగ్సు అక్కడే దాక్కున్న ఆంటీ లిన్ 11లతో మీరు కాసేపు బయటికి వెళ్ళి రండి, నేను సూషితో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళగానే జంగ్సు సూషికి బాగా దగ్గరగా వెళ్ళి ఫ్లర్ట్ చేస్తూ నాకేం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ స్టెప్కి నేను రెడీ అని అంటుంది. దాంతో సూషి కంగారు పడిపోతాడు. జంగ్సు అలా మాట్లాడేసరికి తట్టుకోలేక నాకు అర్జెంటు వర్క్ ఉంది అని వంక చెప్పి అక్కడి నుంచి స్పీడ్గా పారిపోతాడు. నెక్స్ట్ సీన్లో జంగ్సు సూషి ఆఫీస్కి వెళ్తుంది. సూషి అప్పటి వరకు ఫోన్ వాడుతూ జంగ్సు రావడం చూడగానే వెంటనే ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ జంగ్సు వచ్చి తన ఎదురుగా కూర్చునేసరికి తను ల్యాప్టాప్లో జంగ్సు కాంటాక్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఉంచాననే విషయమే సూషి మర్చిపోతాడు. కంగారులో ఇక్కడికి ఎందుకు వచ్చావు, మళ్ళీ నన్ను బెదిరించడానికే వచ్చావా అని టైప్ చేసి పొరపాటున ఆ మెసేజ్ని జంగ్సుకి సెండ్ చేసేస్తాడు. జంగ్సు ఆ మెసేజ్ చదవగానే సూషి టాపిక్ డైవర్ట్ చేస్తూ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. జంగ్సు తన బిజినెస్ ప్రపోజల్ ఫైల్ని సూషికి చూపిస్తుంది. కానీ అందులో చాలా మిస్టేక్స్ ఉండడంతో సూషికి అది నచ్చదు. సూషి ఆ విషయం చెప్పగానే జంగ్సు ఏడవడం స్టార్ట్ చేస్తుంది. జంగ్సు ఏడవడం చూసి సూషి బాగా ప్యానిక్ అయిపోతాడు. వెంటనే తనకి టిష్యూ పేపర్ ఇచ్చి తుడుచుకోమంటాడు. నువ్వు అడిగినట్టు నేను నీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయలేను, కానీ నిన్ను తాంగ్ గ్రూప్కి వైస్
ప్రెసిడెంట్ని చేయగలను. ఒకవేళ నీకు అది ఇష్టం లేకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ అవుతావా అని అడుగుతాడు. జంగ్సు వెంటనే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని యాక్సెప్ట్ చేసేస్తుంది. వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జంగ్సు ఫ్యాక్టరీకి వెళ్తుంది. యువాన్ తనని ఒక పాత ఆఫీస్ రూమ్కి తీసుకెళ్ళి ప్రెజెంట్కి ఇంతకంటే మంచి రూమ్ అరేంజ్ చేయలేకపోయాను అని చెప్తాడు. జంగ్సు దానికి ఓకే అని ఫ్యాక్టరీకి సంబంధించిన లాస్ట్ 5 years సేల్స్ రిపోర్ట్స్ నా దగ్గరికి తీసుకుని రా అని యువాన్కి చెప్తుంది. యువాన్ ఓకే అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జంగ్సు ఆన్లైన్లో సూషి పెట్టిన ఒక పోస్ట్ని చూస్తుంది. అందులో జంగ్సు కాలేజ్ డేస్లో ఒక బిజినెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పటి పిక్చర్ ఉంటుంది. జంగ్సు వెంటనే సూషికి కాల్ చేసి నీకు ఆ ఫోటో ఎక్కడిది అని అడుగుతుంది. దానికి సూషి కాలేజ్ వెబ్సైట్ నుంచి ఆ ఫోటో తీసుకోవడం నాకేమంత కష్టం కాదు అని చెప్తాడు. నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా అని జంగ్సు కోప్పడితే సూషి నేను నిన్ను ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. అప్పుడు నువ్వు చేసిన బిజినెస్ కాంపిటీషన్ జస్ట్ వర్చువల్ మాత్రమే, కానీ ఇప్పుడు నువ్వు చేయబోయేది ప్రాక్టికల్ అని నీకు గుర్తు చేస్తున్నాను అని అంటాడు. జంగ్సుకి కాస్త కోపం వచ్చినా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అంతలోనే అక్కడికి కొందరు ఎంప్లాయీస్ వచ్చి జంగ్సుని చూసి తను నిజంగానే చింగు కూతురా అని గాసిప్స్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. చింగాన్ కోపంగా వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి జంగ్సు అడిగిన 5 years రిపోర్ట్స్ని తెచ్చి ఇస్తాడు. జంగ్సు అతనికి థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడే చియాన్ వైఫ్ అయిన మిసెస్ స్పై అక్కడికి వస్తుంది. చియాన్ తనతో జంగ్సు ఇక్కడికి వచ్చేసింది అని చెప్పగానే ఇద్దరు భయపడిపోతారు. ఎక్కడ జంగ్సు తన వైస్ ప్రెసిడెంట్ పవర్తో చియాన్ పొజిషన్ని లాగేసుకుంటుందోనని కంగారు పడిపోతూ ఉంటారు. అలా జరగనివ్వకూడదని మిసెస్ పై అక్కడే గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి రాగానే మమ్మల్ని జాబ్లో నుంచి తీసేయాలని చూస్తుందా అంటూ సీన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ తమాషా అంతా చూసి జంగ్సు అక్కడికి వస్తుంది. మిసెస్ స్పై అన్న మాటలు విన్నాక జంగ్సు అవును, నేను నిజంగానే కొందరిని జాబ్లో నుంచి తీసేయాలనుకుంటున్నాను, కానీ అది వాళ్ళ బ్యాడ్ పర్ఫార్మెన్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చి జస్ట్ 3 గంటలు కూడా కాలేదు, ఇంకా దేన్ని సరిగ్గా అనలైజ్ కూడా చేయలేదు. అప్పుడే మిసెస్ స్పై ఇలా డ్రామాలు స్టార్ట్ చేశారంటే దీని అర్థం మీరేదో తప్పు చేసి గిల్టీగా ఫీల్ అవుతున్నారా అని గట్టిగా అడుగుతుంది. ఆ మాటకి మిసెస్ స్పై భయపడిపోయి మళ్ళీ అరవడానికి ట్రై చేస్తుంది. కానీ జంగ్సు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరంతా ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల మీ శాలరీలు చాలా వరకు కట్ అయ్యాయి. నేను మీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. మనమంతా మళ్ళీ కష్టపడి ఈ కంపెనీని పూర్వ వైభవానికి తీసుకొద్దామని చాలా ఎమోషనల్గా స్పీచ్ ఇస్తుంది. కరెక్ట్గా అప్పుడే సూషి అక్కడికి వచ్చి జంగ్సు వండర్ఫుల్ స్పీచ్కి చప్పట్లు కొడతాడు. సూషిని చూడగానే జియాన్ భయపడిపోయి వెంటనే తన వైఫ్ని తీసుకుని అక్కడి నుంచి చెక్కేస్తాడు. ఆ తర్వాత సూషి జంగ్సుతో ఎంత గొడవ జరుగుతున్నా నువ్వు నాకు ఒక్క కాల్ కూడా ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. దానికి జంగ్సు ఇది కూడా నువ్వు నాకు పెట్టిన ఒక టెస్టే అనుకున్నాను అని అంటుంది. అప్పుడు సూషి నేను నీ ఎబిలిటీని టెస్ట్ చేయాలనుకున్నాను, కానీ నువ్వు ఇతరులతో తిట్లు తినేదానివా కాదా అని కాదు అని అంటాడు. జంగ్సు తన క్యాబిన్కి వెళ్ళగా సూషి కూడా తన వెనకాలే వెళ్తాడు. అక్కడ రూమ్ కండిషన్ చూసి సూషి బాగా షాక్ అవుతాడు. కానీ జంగ్సు ప్రెజెంట్కి ఈ పరిస్థితుల్ని తట్టుకోక తప్పదు అని చెప్పి లాస్ట్ 5 years రిపోర్ట్స్ని సూషికి ఇస్తుంది. దానికి సూషి నాకు ఇక్కడి సిచ్యువేషన్ గురించి ముందే తెలుసు, గత 1 నెల నుంచి ఇక్కడ పర్ఫార్మెన్స్ అస్సలు బాగోలేదు అని అంటాడు. జంగ్సు నాకు కూడా తెలుసు, కానీ నేను ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతాను, నాకు కొంచెం టైం ఇవ్వు అని అడుగుతుంది. సూషి నువ్వు ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదు అని అనగానే జంగ్సు ఎదురుగా ఉన్న ఒక ఆఫీస్ రూమ్ వైపు చూపిస్తూ అది ఒకప్పుడు మా నాన్న ఆఫీస్ రూమ్ అని చెప్తుంది. అప్పుడే మనకి చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ సీన్ కనిపిస్తుంది. అందులో జంగ్సు గయు ఇద్దరు కూర్చొని చదువుకుంటూ ఉంటారు. జంగ్సు డాడీ అక్కడికి వచ్చి మార్కుల గురించి అడగ్గా గయుకి చాలా మంచి మార్కులు వస్తాయి, కానీ జంగ్సుకి 28 మార్కులు మాత్రమే రావడంతో ఆయన చాలా డిసప్పాయింట్ అవుతాడు. దాంతో గయుని తమ ఆఫీస్కి వచ్చి జంగ్సుకి ట్యూషన్ చెప్పమని అడుగుతాడు. ఈ స్టోరీ విన్న తర్వాత జంగ్సు గయు ఇద్దరు చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్స్ ఏమో అని సూషికి జెలసీ స్టార్ట్ అవుతుంది. జంగ్సు వెంటనే మ్యాటర్ని క్లియర్ చేస్తూ గయు మా డాడీ ఫ్రెండ్ కొడుకు, వాళ్ళ డాడీ చనిపోయాక మా డాడీని తనని ఇంటికి తీసుకొని వచ్చారు, మేమిద్దరం కలిసే పెరిగామని చెప్తుంది. సూషి వాళ్ళ రిలేషన్ గురించి ఇంకా అడగబోతూ ఉంటే
జంగ్సు మా రిలేషన్షిప్ ఒకరికొకరు సీక్రెట్స్ చెప్పుకునే అంత రేంజ్కి ఇంకా రాలేదు అని కట్ చేస్తుంది. ఆ మాటకి సూషికి కోపం వస్తుంది. అప్పుడు జంగ్సు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు అని అనగా సూషి నేనేం అనుకుంటున్నానో చెప్పు అని అడుగుతాడు. జంగ్సు నువ్వు నాతో నైట్ని స్పెండ్ చేయాలనుకుంటున్నావు కదా అని అనగానే సూషికి కోపం వచ్చి అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జంగ్సు టెర్రస్ పైన నిలబడి ఉండగా అసిస్టెంట్లీ చాలామంది క్యాండిడేట్స్ రెజ్యూమేలని జంగ్సూకి సెండ్ చేస్తాడు. జనరల్ మేనేజర్ పోస్ట్ కోసం సూషి వీళ్ళందరికీ ఇంటర్వ్యూలు తీసుకోబోతున్నాడని చెప్తాడు. అది విన్న జంగ్సు చాలా సాడ్ అయిపోతుంది. అసిస్టెంట్ లీకి ఇదంతా సూషినే చెప్పి చేయించాడని తెలుసుకుని జంగ్సు వెంటనే సూషికి కాల్ చేస్తుంది. సూషి తనతో మిగతా జనాలకి నీకు ఉన్న తేడా ఏంటో చూపించడానికి నేను ఇలా చేస్తున్నాను అని చెప్తాడు. జంగ్సు ఆ మాటల్ని అర్థం చేసుకుని థ్యాంక్ యూ చెప్పి కాల్ని కట్ చేస్తుంది. కానీ సూషి తనకి జనరల్ మేనేజర్ పొజిషన్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదని జంగ్సు చాలా బాధపడుతుంది. నెక్స్ట్ డే జంగ్సు ఒక హోటల్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది. తను చాలామంది బిజినెస్ పీపుల్ని మీటింగ్కి పిలుస్తుంది. కానీ అక్కడికి ఎవ్వరూ రారు. వెయిటర్ ఆర్డర్ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాక జంగ్సు ఒంటరిగా బాధపడుతూ వైన్ తాగడం స్టార్ట్ చేస్తుంది. కొద్దిసేపటికి అక్కడికి మిస్ లు మాత్రమే వస్తుంది. జంగ్సు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆవిడ్ని కూర్చోమంటుంది. మిస్ లు జంగ్సు ఇక్కడికి నాకంటే వేరే ఎవరూ రారని నాకు ముందే తెలుసు. నువ్వు చాలా అమాయకురాలివి అని అంటుంది. దాంతో జంగ్సు ఇంకాస్త అప్సెట్ అవుతుంది. ఇంకోవైపు సూషి సీతియన్ని కలవడానికి వెళ్తాడు. నిజానికి అక్కడ సీతియన్తో పాటు తన మేనేజర్ కూడా ఉండాలి. కానీ అక్కడ సీతియన్ మాత్రమే ఒంటరిగా కూర్చుని ఉండడం చూసి సూషి షాక్ అవుతాడు. సీతియన్ అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసి ఉంటుంది. సూషిని చూడగానే తనని హక్ చేసుకోబోతుంది. దాంతో సూషి బాగా కంగారు పడతాడు. మేనేజర్ ఎక్కడ అని సూషి అడగ్గా తనకి ఏదో వర్క్ ఉండి రాలేదని సీతియన్ చెప్తుంది. సూషి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే సీతియన్ మళ్ళీ తనని హక్ చేసుకోవాలని చూస్తూనే ఉంటుంది. నేను నీ మేనేజర్కి కాల్ చేసి నిన్ను ఇక్కడ నుంచి పంపిస్తాను అని సూషి అనడంతో సీతియన్ బాధపడుతూ నువ్వు ఒకప్పుడు ఇలా ఉండేవాడివి కాదు కదా అని అంటుంది. దానికి సూషి బహుశా ఇప్పుడు నా మైండ్ చేంజ్ అయింది అని చెప్పి తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. సూషి ఆ రూమ్ దాటి వెళ్తూ ఉండగా అక్కడ జంగ్సు ఒంటరిగా కూర్చుని డ్రింక్ చేయడం చూస్తాడు. తను చాలా సాడ్గా కనిపించడంతో సూషి తన దగ్గరికి వెళ్తాడు. సూషిని చూడగానే జంగ్సు నేను ఈరోజు చాలామందిని ఇన్వైట్ చేశాను కానీ ఎవ్వరూ రాలేదు. అయినా నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నా నువ్వే ఎందుకు నా కళ్ళ ముందుకొస్తావు? ఈ ప్రపంచం మొత్తం నన్ను వదిలేసినట్టుగా అనిపిస్తుంది అని అంటుంది. దానికి సూషి నాకైతే అలా అనిపించట్లేదు అని అంటాడు. అప్పుడు జంగ్సు అయితే నేను నీకే థ్యాంక్ యూ చెప్పాలి అని అంటుంది. నువ్వు ఎలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నావు అని సూషి అడగ్గా జంగ్సు సడన్గా సూషికి కిస్ చేస్తుంది. ఆ తర్వాత సూషి కూడా తనని కిస్ చేస్తూ బెడ్రూమ్కి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ డే జంగ్సు లేవగానే నైట్ జరిగిందంతా గుర్తొచ్చి బాగా షాక్ అవుతుంది. తను సూషితో నైట్ జరిగింది ఒక యాక్సిడెంట్, దీని గురించి మర్చిపో, ఈ విషయం మన వర్క్ మీద అస్సలు పడకూడదు అని అంటుంది. దాంతో సూషికి కోపం వస్తుంది. నువ్వు అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అని అరుస్తాడు. కానీ జంగ్సు ఆ మాటల్ని పట్టించుకోదు. సూషి రెడీ అయి బయటికి రాగా దూరంగా నిలబడిన ఒక ఆంటీ తనని గమనిస్తూ ఉంటుంది. తను సూషి దగ్గరికి వచ్చి నువ్వు జంగ్సు బాయ్ ఫ్రెండ్వా, నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదు అని అడుగుతుంది. ఆవిడ ఎవరని సూషి అడగ్గా తను ఆ ఇంటి ఓనర్ అని చెప్తుంది. అది వినగానే సూషి మైండ్లోకి ఒక క్రేజీ ఐడియా వస్తుంది. నేను నీకు డబుల్ రెంట్ ఇస్తాను, నువ్వు జంగ్సుని ఇల్లు ఖాళీ చేయించి బయటికి పంపించేసేయని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జంగ్సు 1-1 ఇద్దరూ కలిసి ఒక కొత్త పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉండడంతో 1-1 హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ ఇంటి ఓనర్ చాలా మంచివాడై ఉంటాడు అని అంటుంది. దానికి జంగ్సు ఈ ప్రపంచంలో ఫ్రీగా ఏది రాదు 1-1, నేను ఇక్కడికి వచ్చే ముందే కనుక్కున్నాను, ఈ ఇల్లు సూషిదే అని చెప్తుంది. అది విన్న 1-1 షాక్ అవుతుంది. సూషి ఎందుకు ఇలా చేశాడని అడగ్గా జంగ్సు సూషి నన్ను పడేయాలని నాకు లైన్ వేయాలని చూస్తున్నాడు అనుకుంటా అని చెప్తుంది. దాంతో 1-1 ఎక్సైట్ అవుతూ తనని ఒక క్వశ్చన్ అడుగుతుంది. జంగ్సు నువ్వు కూడా సూషిని లైక్ చేస్తున్నావా అని. కానీ జంగ్సు దగ్గర దానికి ఎలాంటి ఆన్సర్ ఉండదు.
జంగ్సు తన రూమ్లోకి వెళ్ళగా అప్పుడే సూషి అక్కడికి రావడం చూసి స్పీడ్గా డోర్ని క్లోజ్ చేసేస్తుంది. కానీ సూషి ఇంకో డోర్ నుంచి రూమ్లోకి ఎంటర్ అవుతాడు. అతన్ని చూసి జంగ్సు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సూషి, జంగ్సు నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎక్కువగా ఇక్కడ ఉండను, నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పొచ్చు అని అంటాడు. జంగ్సు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పమంటే వైరింగ్లో కానీ పైప్ లైన్లో కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. జంగ్సు తనకి థ్యాంక్ యూ అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని నేనే హ్యాండిల్ చేసుకోగలను అని అంటుంది. అప్పుడు సూషి, అసలు నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా అని అడగ్గా జంగ్సు నాకు తెలీదు అని చెప్తుంది. దానికి సూషి హ్యాపీగా ఫీల్ అవుతూ లైక్ చేయట్లేదు అని చెప్పడం కంటే తెలీదు అనడం చాలా మంచిది అని నవ్వుతాడు. ఆ తర్వాత నేను నీకు ఉండడానికి ఇంత మంచి ప్లేస్ ఇచ్చాను కదా, మరి నువ్వు కూడా నాకు ఏదోటి పే బ్యాక్ చెయ్యాలి కదా అని అంటాడు. నెక్స్ట్ సీన్లో జంగ్సు సూషి కోసం షాపింగ్కి వెళ్ళి ఒక డ్రెస్ కొంటుంది. సూషికి కాల్ చేసి నీకోసం ఒక డ్రెస్ కొన్నాను, అది నీకు ఇవ్వాలి అని చెప్తుంది. దానికి సూషి మనం ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం, లొకేషన్ నీకు సెండ్ చేస్తాను అని అంటాడు. జంగ్సు సూషి చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటుంది. కొద్దిసేపటికి సూషి కూడా అక్కడికి వస్తాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ చాలా డేస్ తర్వాత సూషిని చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆర్డర్ ఏం కావాలని అడగ్గా సూషి నేను ఎప్పుడూ రెగ్యులర్గా తినేదే తీసుకుంటా అని చెప్తాడు. ఓనర్ వెళ్ళిపోయాక జంగ్సు సూషి నువ్వు కూడా ఇలాంటి నార్మల్ ప్లేస్లకి వస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది. దానికి సూషి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ బిజినెస్ ట్రిప్స్లో బిజీగా ఉండేది, మా డాడీ కూడా ఎప్పుడూ ఆఫీస్ వర్కే చూసుకుంటూ ఉండేవాళ్ళు, అందుకే నేను అప్పట్లో తినడానికి ఇక్కడికే వచ్చేవాడిని, నేను కూడా నీలాంటి వాడిని అని చెప్తాడు. జంగ్సు ఆ రోజులు చాలా బాగుండేవి కదా అని అనగా సూషి మా డాడీ కూడా చనిపోయారు అని చెప్తాడు. అది విన్న జంగ్సు సూషి కోసం చాలా బాధపడుతుంటుంది. ఆ తర్వాత జంగ్సు బిజినెస్ గురించి టాపిక్ తీస్తుంది. తన ప్రపోజల్ గురించి మాట్లాడబోతూ ఉంటే సూషి జియాన్ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు, నీ ప్రపోజల్ వర్కౌట్ అవుతుందని నీకు ఎందుకు అనిపించింది అని అడుగుతాడు. జంగ్సు తన టీం వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే సూషి ప్రస్తుతానికి నీకంటూ ఒక టీం కూడా లేదు కదా అని గుర్తు చేస్తాడు. దాంతో జంగ్సు సాడ్ అయిపోయి సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో జియాన్ ఓటింగ్ కోసం స్పీచ్ని ఇస్తాడు. అందరూ అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జంగ్సు వచ్చి స్పీచ్ ఇవ్వబోతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ తను చాలా చిన్నపిల్ల, ఇచ్చిన ప్రామిసెస్ని ఎలా నెరవేరుస్తుంది అని అరుస్తారు. అక్కడ కూర్చున్న ఆంటీ లిన్ను జంగ్సుకే సపోర్ట్ చేసినా కూడా అది సరిపోదు. సూషి దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు. అసిస్టెంట్ సూషి ఇలా అయితే జంగ్సు ఓడిపోతుంది అని అనగా సూషి మనం కాసేపు వెయిట్ చేద్దామని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత జంగ్సు ఒక పక్కనే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఓటింగ్లో జంగ్సు ఓడిపోతుంది. సూషి తన దగ్గరకు వచ్చి ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసాయి, జియాన్కి 48% ఓట్లు వస్తే నీకు జస్ట్ 32% వచ్చాయని చెప్తాడు. జంగ్సు ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటే సూషి జంగ్సు నువ్వు ఈ మధ్య కాలంలో చాలా కష్టపడ్డావు, అందుకే ఈ పొజిషన్ నీకే ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను అని షాక్ ఇస్తాడు. అది విన్న జంగ్సు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కరెక్ట్గా అప్పుడే జియాన్ అతని వైఫ్ అక్కడికి వస్తారు. మిసెస్ పై కోప్పడుతూ ఏ బేసిస్ మీద తనకి ఈ పొజిషన్ ఇస్తున్నారు అని అరుస్తుంది. సూషి వాళ్ళ ముందు నిలబడి ఇప్పటి నుంచి జంగ్సు ఈ కంపెనీ జనరల్ మేనేజర్, తనని నేనే అపాయింట్ చేశాను, మీకేమైనా ప్రాబ్లం ఉంటే నన్ను వచ్చి అడగండి అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మిసెస్ పై ఇంకా గొడవ చేయబోతూ ఉంటే జియాన్ నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి తన వైఫ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాన్ మిసెస్ పై ఇద్దరూ దూరంగా నిలబడి కోపంగా చూస్తూ ఎలాగైనా జంగ్సు చేతిలో ఉన్న పవర్ని లాగేసుకోవాలని ప్లాన్ వేస్తారు. జంగ్సు తన ఆఫీస్లో ఉండగా సూషి కాల్ చేసి వర్క్ రిపోర్ట్ పట్టుకుని అర్జెంటుగా రమ్మంటాడు. జంగ్సు కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే సూషి ఒక షాపింగ్ మాల్లో ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. అది చూసి జంగ్సుకి మైండ్ బ్లాక్ అవుతుంది. రిపోర్ట్ అడిగితే సూషి తనని షాపింగ్ చేయమంటాడు. పైగా బలవంతంగా ఒక డ్రెస్ని ట్రై చేయమని పంపిస్తాడు. జంగ్సు ఆ డ్రెస్ వేసుకుని తన ముందుకి రాగా ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. అప్పుడు సూషి జంగ్సు ఒక అమ్మాయిని పటాయించాలంటే ఆ అబ్బాయి యాటిట్యూడ్ బాగుండాలని జనాలు చెప్తారు, మరి నా యాటిట్యూడ్ నీకు సిన్సియర్గా అనిపిస్తుందా అని ఫ్లోట్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ బయటకు వస్తారు. సూషి బిజినెస్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తనే సాల్వ్ చేశానని జంగ్సుకి చెప్తాడు. అది విన్న జంగ్సు చాలా షాక్ అవుతుంది. అంతలోనే ఎదురుగా ఒక అబ్బాయి వైలిన్ ప్లే చేయడం చూసి
సూషి జంగ్సూని ఈ డాన్స్కి ఇన్వైట్ చేస్తాడు. ఇద్దరూ కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. సూషి డాన్స్ చేస్తూ పదే పదే తనతో ఫ్లర్ట్ చేస్తూ ఉండడంతో డాన్స్ ఆపడానికి జంగ్సూ కావాలనే సూషి కాలు మీద గట్టిగా నొక్కేస్తుంది. ఆ తర్వాత యాక్టింగ్ చేస్తూ సారీ సూషి, పొరపాటున నా కాలు నీ కాలు మీద పడిపోయింది అని అంటుంది. దానికి సూషి, నేను నీకు దగ్గర అవ్వాలని ట్రై చేసిన ప్రతిసారి నువ్వు నన్ను వెనక్కి నెట్టేస్తూ ఉంటావు, నీకిందులో ఏమైనా మజా వస్తుందా అని అరుస్తాడు. జంగ్సూ ఒక్కటే పని పదే పదే చేసి నేను బాగా అలసిపోయాను, ఇదంతా నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్తుంది. ఆ మాటకి సూషి కాస్త సాడ్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో జంగ్సూ సూషికి మెసేజ్ చేసి మనం కలిసి నీషోకి వెళ్తామా అని అడుగుతుంది. సూషి తనని డేట్కి పిలుస్తుందనుకుని చాలా ఎక్సైట్ అవుతాడు. సూషికి ఆ థాట్ రావడం చూసి జంగ్సూ కూడా షాక్ అవుతుంది. కానీ అంతలోనే ఒక ఎంప్లాయీ ఆఫీస్ రిపోర్ట్ పట్టుకుని రావడంతో జంగ్సూ ఆ మ్యాటర్ మర్చిపోయి సూషికి రిప్లై ఇవ్వదు. జంగ్సూ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో సూషి అసిస్టెంట్ లీని పిలిచి జంగ్సూ నీషోకి ఎందుకు వెళ్తుంది అని కనుక్కోమంటాడు. అసిస్టెంట్ జంగ్సూ చిన్నప్పుడు వాళ్ళ డాడీతో కలిసి డైలీ అక్కడికి హైకింగ్కి వెళ్ళేదంట. ఒకసారి వాళ్ళ డాడీతో తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పిక్నిక్కి కూడా తీసుకెళ్లారంట అని చెప్తాడు. అది వినగానే సూషికి ఫుల్గా నమ్మకం వచ్చేస్తుంది. తనతో పక్కా డేట్కే వెళ్తుందని ఫిక్స్ అయిపోయి తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే జంగ్సూ సూషిని పికప్ చేసుకోవడానికి కార్ దగ్గరికి రాగా సూషి కార్ మొత్తం పిక్నిక్ సామాన్లతో నింపేసి ఉంటాడు. అది చూసి జంగ్సూకి మ్యాటర్ అర్థమయ్యి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు సూషి, నేను నిన్ను డేట్కి పిలవలేదు, నిన్ను ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ కోసం నా వెంట తీసుకెళ్తున్నాను అని అసలు విషయం చెప్పి సూషి మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసేస్తుంది. ఆ తర్వాత జంగ్సూ మిస్టర్ చెంగ్ని కలవడానికి వెళ్తుంది. తను తాంగ్ గ్రూప్ ఫ్యాక్టరీ నుంచి వచ్చానని చెప్పగానే జంగ్సూ మాట అస్సలు వినకుండానే డోర్ ఓపెన్ చేసి ముఖం మీద నీళ్లు చల్లేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. సూషి నవ్వుతూ నన్ను ఈ మీటింగ్ కోసమా తీసుకుని వచ్చావు అని అడుగుతాడు. ఇద్దరూ కలిసి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేస్తారు. జంగ్సూ బట్టలు మార్చుకోవడానికి సూషి ఒక డ్రెస్ని తీసి ఇస్తాడు. దాంతో జంగ్సూ నువ్వు నిజంగానే పిక్నిక్కి ఫుల్ ప్రిపరేషన్తో వచ్చావు కదా అని అంటుంది. సూషి తను నిజంగానే జంగ్సూని లైక్ చేస్తున్నానని తనకొక ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడు. ఒకప్పుడు జంగ్సూ డాడీ తనని జంగ్సూకి పరిచయం చేశారని సూషి చెప్తాడు. మరి నువ్వు అప్పుడు ఏం చెప్పావు అని జంగ్సూ అడగ్గా నేను రిజెక్ట్ చేశాను అని సూషి అంటాడు. ఆ మాటకి జంగ్సూకి కోపం వచ్చి సూషిని కారులో నుంచి బయటికి నెట్టేస్తుంది. అప్పుడు సూషి ఆ టైంలో వాళ్ళు మాట్లాడుతుంది నీ గురించే అని నాకు తెలియదు అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత జంగ్సూ సూషి ఇద్దరు కలిసి మళ్ళీ మిస్టర్ చెంగ్ని కలవడానికి వెళ్తారు. కానీ ఈసారి ఇద్దరు గోడ వెనకాల దక్కుంటారు. మిస్టర్ చెంగ్ డోర్ ఓపెన్ చేసి నీళ్లు చల్లబోతే అక్కడ ఎవ్వరూ ఉండరు. మిస్టర్ చెంగ్ డోర్ క్లోజ్ చేయబోతూ ఉండగా సూషి జంగ్సూ ఇద్దరు స్పీడ్గా లోపలికి దూరిపోతారు. జంగ్సూ మిస్టర్ చెంగ్కి మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన డాడీ తరపున మిస్టర్ చెంగ్ని మళ్ళీ కంపెనీలోకి ఇన్వైట్ చేయడానికి వచ్చినట్టుగా చెప్తుంది. అప్పుడు మిస్టర్ చెంగ్ జంగ్సూ నీ తాత నీ డాడీ ఇద్దరికి చాలా మంచి షూస్ తయారు చేయడం వచ్చు, వాళ్ళే అంతా చూసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ బిజినెస్ చియాన్ చేతికి వెళ్ళిందో అతనికి ఏమీ చేయడం చేత కావట్లేదు అని అంటారు. తన కంపెనీకి తిరిగి రావడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. మిస్టర్ చెంగ్ తన దగ్గరున్న సామాన్లన్నీ చూపించి నైట్ అయ్యేలోపు జంగ్సూని ఒక జత షూస్ని రెడీ చేయమంటాడు. జంగ్సూ ఇది చేయలేదని అనుకుని సూషి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే జంగ్సూ అతన్ని ఆపుతుంది. నేను ఈ ఫ్యాక్టరీలోనే పుట్టి పెరిగానని నీకు ముందే చెప్పాను కదా, నేను చిన్నప్పుడు ఎంప్లాయీస్కి సామాన్లు అందిస్తూ ఉండేదాన్ని, మా డాడీ నాకు ఈ టెక్నిక్స్ కూడా నేర్పించారు అని చెప్పి షూస్ని చేయడం స్టార్ట్ చేస్తుంది. జంగ్సూ సూషికి హెల్ప్ కూడా అడుగుతుంది. సూషి హెల్ప్ చేస్తూ నువ్వు నా కోసం కూడా ఇలాంటి ఒక జత షూలని చేస్తావా అని అడుగుతాడు. దానికి జంగ్సూ వెళ్ళి వేరే ఎవరినైనా అడుగు అని అంటుంది. కానీ సూషి నాకు నీ చేత్తో చేసినవే కావాలని మొండికేస్తాడు. అప్పుడు జంగ్సూ నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి తాంగ్ గ్రూప్ని మళ్ళీ సొంతం చేసుకున్నాక టైం ఉంటే ఆలోచిస్తానని చెప్తుంది. సూషి నేను వెయిట్ చేయడానికి రెడీ అని అంటాడు. ఇక నైట్ అయ్యేసరికి జంగ్సూ టాస్క్ కంప్లీట్ చేస్తుంది. మిస్టర్ చెంగ్ వచ్చి ఆ షూస్ని చూసి చాలా సాటిస్ఫై అవుతాడు. దాంతో జంగ్సూ మాట విని మళ్ళీ కంపెనీకి రావడానికి ఒప్పుకుంటాడు. జంగ్సూ సూషి ఇద్దరు బయటికి వస్తారు. జంగ్సూ తనని మళ్ళీ వాడుకుందని సూషికి బాగా తెలుసు. జంగ్సూ సారీ చెప్తూ
మా కంపెనీకి మిస్టర్ చెంగ్ చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. అతను నాకంటే ఇంపార్టెంటా అని సూషి అడగ్గా జంగ్సు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ నేను నిన్ను కొంచెం లైక్ చేయడం స్టార్ట్ చేశాను సూషి అని చెప్తుంది. ఆ మాట వినగానే సూషి ఫుల్ హ్యాపీ అయిపోయి వెంటనే జంగ్సూకి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కార్ బ్యాక్ సీట్లో కూర్చుని ఉంటారు. నువ్వు లైఫ్లో అసలు ఏం చేయాలనుకున్నావు అని సూషి అడుగుతాడు. అప్పుడు జంగ్సు మా డాడీ కూడా నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు. నేను డిజైనింగ్ నేర్చుకోవడానికి యూరోప్ వెళ్తానని లేదంటే పియానిస్ట్ అవుతానని చెప్పాను. ఆ మాటలకి మా డాడీ చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. కానీ ఇప్పుడు దాన్ని మార్చలేం కదా అని ఎమోషనల్ అవుతుంది. సూషి నీ అంత కష్టపడే గుణం మీ డాడీకి కూడా ఉంటే బాగుండు అని ఓదారుస్తాడు. జంగ్సు అయినా మా డాడీ చనిపోయారు కదా అని చాలా సాడ్ అయిపోతుంది. సూషి తనని హక్ చేసుకొని మీ డాడీ నిన్ను పైనుంచి చూస్తూనే ఉంటారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూసి ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అని నమ్మకం చెప్తాడు. నిజంగానా అని జంగ్సు అడిగేలోపే తను అలసట వల్ల సడన్గా స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో సూషి బాగా కంగారు పడిపోయి వెంటనే జంగ్సుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. హాస్పిటల్లో జంగ్సు బెడ్ మీద పడుకునే కలలో కూడా బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సూషి నవ్వుకుంటూ నిద్రలో కూడా నాతో స్కోరు సెటిల్ చేయాలని చూస్తున్నావా అని అనుకుంటాడు. అంతలోనే నర్స్ వచ్చి జంగ్సూకి జస్ట్ చలి వాతావరణం వల్ల అలా అయ్యింది, డ్రిప్ అయిపోగానే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. సూషి కూడా ఓకే అని జంగ్సూకి బ్లాంకెట్ సరిగ్గా కప్పి హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే సూషి జంగ్సూని ఇంటికి తీసుకొని వస్తాడు. తనని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటే జంగ్సు ఇంత కేర్ అవసరం లేదు అని అంటుంది. కానీ తను నువ్వు ఇప్పుడే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యావు, జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్తాడు. జంగ్సు అప్పుడే వర్క్ కోసం ఫ్యాక్టరీకి వెళ్తానంటే తను ఆపేస్తాడు. తనకి వంట వచ్చని చెప్పి జంగ్సు కోసం వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత జంగ్సు కిచెన్లోకి వెళ్ళి చూడగా అక్కడ సీన్ చూసి షాక్ అవుతుంది. తను హాయిగా ఒక స్టూల్ వేసుకొని కూర్చుని ఉంటాడు. అక్కడ కూర మొత్తం మాడిపోతూ ఉంటుంది. జంగ్సు తనని ఆపడానికి ట్రై చేస్తూ నువ్వు తప్పుగా చేస్తున్నావని చెప్తుంది. దానికి తను నీకేం తెలీదు, నేను ఫోన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా చదివి అలాగే చేస్తున్నా అని అంటాడు. జంగ్సు ఆ డిష్ని తిరిగేసి చూడగా అది పూర్తిగా మాడిపోయి బొగ్గులాగా ఉంటుంది. దానికి తను నన్ను డిస్టర్బ్ చేయకు, నేనంతా కరెక్ట్గానే చేస్తున్నానని చెప్పి జంగ్సుని బయటికి పంపించేస్తాడు. జంగ్సు వెళ్ళిపోయాక ఆ కూర నిజంగానే మాడిపోయిందని చూసి తను రివర్స్లో జంగ్సు మీదే కోప్పడతాడు. నేను నిన్ను దీన్ని టచ్ చేయొద్దని చెప్పాను కదా, నీ వల్లే నా వంట మొత్తం పాడైపోయింది అని అరుస్తాడు. జంగ్సు కూర్చుని ఆ మాడిపోయిన కూరని చూస్తూ ఉంటుంది. తను మాత్రం కూల్గా క్యాండిల్స్ వెలిగించి ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా అని అడుగుతాడు. జంగ్సు అస్సలు తినడానికి వీల్లేకుండా ఉన్న ఆ కూరని చూసి నువ్వే టేస్ట్ చేయి అని ఒక ముద్ద సూషి నోట్లో పెట్టడానికి ట్రై చేస్తుంది. సూషి డ్రింక్ పోస్తూ నాకున్న వంట స్కిల్స్ ఇంతే అని చెప్తాడు. జంగ్సు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకునే లోపే సూషి చాలా ఫుడ్ బాక్సెస్ తెచ్చి జంగ్సు ముందు పెట్టేయడంతో ఇద్దరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తారు. డిన్నర్ అయిపోయాక ఇద్దరూ కలిసి ఒక మూవీ చూస్తారు. అప్పుడు జంగ్సు తనని హక్ చేసుకుని చాలా డేస్ తర్వాత నేను ఇంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను సూషి అని చెప్తుంది. మా డాడీ చనిపోయినప్పటి నుంచి నేను ప్రతి నిమిషం జస్ట్ తాంగ్ గ్రూప్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఎక్కడైనా ఒక్క క్షణం ఆగిపోతే ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ని అస్సలు హ్యాండిల్ చేయలేనేమోనని నాకు చాలా భయంగా ఉంది అని తన బాధని తనతో షేర్ చేసుకుంటుంది. దానికి సూషి ఇప్పుడు నేను నీతో ఉన్నాను కదా జంగ్సు, నువ్వు ఎప్పుడైనా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని ధైర్యం చెప్తాడు. కానీ జంగ్సు నువ్వు అలా అనకూడదు, ఒకవేళ నేను అలా అలవాటు పడిపోతే ఆ తర్వాత నిన్ను వదిలి అస్సలు ఉండలేను అని అంటుంది. అప్పుడు తను అయితే నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని చెప్తూ తనని కిస్ చేస్తూ ఉంటాడు. నేను కూడా నీతో పాటే ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోనా అని సూషి అడుగుతాడు. నెక్స్ట్ డే జంగ్సు మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తుంది. జంగ్సుకి ఒంట్లో బాగాలేదు కదా అని అనుకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా తనని అక్కడ చూడగానే బాగా షాక్ అవుతారు. యువాన్ అతని వైఫ్ కూడా జంగ్సుని చూసి తెగ కొల్లుకుంటారు. జంగ్సుతో పాటు మిస్టర్ చంగ్ కూడా ఉంటారు. జంగ్సు అందరినీ పిలిచి మిస్టర్ చంగ్ని నేను మళ్ళీ మన కంపెనీలోకి ఇన్వైట్ చేశాను, ఇప్పటి నుంచి ఈయనే ఇక్కడి డైరెక్టర్ అని అనౌన్స్ చేస్తుంది. ఆ తర్వాత జంగ్సు ఇంటికి రాగానే సూషి తనకి చెప్పకుండా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయిందని కాస్త అలిగి గోల
గోల చేస్తాడు. జంగ్సు సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా చెయ్యంలే అని ప్రామిస్ చేస్తుంది. అంతలోనే జంగ్సు ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూడగానే తన మూడ్ మొత్తం మారిపోతుంది. అది గమనించిన సూషి ఎవరి మెసేజ్ అది అని అడుగుతాడు. జంగ్సు ఏదో అబద్ధం చెప్తూ నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో గొడవపడి నన్ను కలవడానికి వచ్చింది, నేను వెళ్ళొస్తా అని చెప్పి సూషిని అక్కడే వెయిట్ చేయమని వెళ్ళిపోతుంది. నిజానికి జంగ్సు గయుని కలవడానికి వెళ్తుంది. అక్కడ గయు కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. గయు జంగ్సుతో నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను జంగ్సు, నువ్వు తాంగ్ గ్రూప్ని మళ్ళీ సొంతం చేసుకోవచ్చు. ఆపరేషన్ గ్రూప్ ప్రెసిడెంట్ నాకు తెలుసు, ఆ బిల్డింగ్ 2nd ఫ్లోరు నేను నీకు ఇప్పిస్తాను అని అంటాడు. కానీ జంగ్సూకి కోపం వచ్చి నాకు నీ హెల్ప్ అస్సలు వద్దు, నా ప్రాబ్లమ్స్ నేను చూసుకోగలను అని గట్టిగా చెప్తుంది. సూషి నీకు ఏ మాత్రం హెల్ప్ చేయలేడు, ఎందుకంటే అతనికి షూ బిజినెస్ గురించి అస్సలు తెలీదు, నేను మాత్రమే నీకు హెల్ప్ చేయగలను అని అంటాడు. ఈ విషయంలో ఇద్దరు బాగా వాదించుకుంటూ ఉంటారు. సూషి తన రూమ్ కిటికీలో నుంచి ఇదంతా చూసేస్తాడు. జంగ్సు తనతో అబద్ధం చెప్పి గయుని కలవడానికి వెళ్ళిందని సూషి చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. జంగ్సు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా డ్రింక్ చేసి ఉంటుంది. సూషి అడగ్గా నేను ఒంటరిగానే వెళ్ళి డ్రింక్ చేశాను అని అంటుంది. కానీ ఆ తర్వాత తనే గిల్టీగా ఫీల్ అయ్యి సూషి నేను నీతో అబద్ధం చెప్పాను, నిజానికి నన్ను కలవడానికి గయు వచ్చాడు అని నిజం ఒప్పేసుకుంటుంది. అది వినగానే తనకి ఇంకాస్త జలసి పెరుగుతుంది. అప్పుడు జంగ్సు తన చిన్నప్పటి స్టోరీ చెప్తుంది. గయు వాళ్ళ నాన్న మా నాన్నకి బెస్ట్ ఫ్రెండ్, ఆయన చనిపోయాక మా నాన్నే గయుని మా ఇంటికి తెచ్చారు. మేమిద్దరం కలిసే పెరిగాము. కానీ గయు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫెయిల్ అయ్యి ఆ బ్లేమ్ మొత్తం మా డాడీ మీద నెట్టేసి ఇరికించాడు. నేనే మా నాన్నని ఆ ఫైల్స్ మీద సైన్ చేయమని బలవంతం చేశాను. నా వల్లే మా నాన్న చనిపోయారు అని ఏడుస్తూ చెప్తుంది. అది విన్న తనకి చాలా బాధేస్తుంది. సూషి తన దగ్గరికి వెళ్ళి అందుకేనా నువ్వు ఆ రోజు బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసేసుకోవాలని అనుకున్నావు అని అడుగుతాడు. జంగ్సు అవును సూషి, సడన్గా నా దగ్గర ఉన్నదంతా కోల్పోయేసరికి తట్టుకోలేకపోయాను. కానీ చింగు కూతురు బతికున్నంత వరకు మా డాడీ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు కానివ్వనని అందరి ముందు నిరూపిస్తాను అని చెప్తుంది. సూషి తనని గట్టిగా హక్ చేసుకొని మీ డాడీ చనిపోవడానికి నువ్వు అసలు కారణం కాదు జంగ్సు, నీ మీద నువ్వు ఇంత ప్రెషర్ పెట్టుకోకు, అలసిపోతావని ఓదారుస్తాడు. నెక్స్ట్ సీన్లో సూషి ఆఫీస్లో ఉంటాడు. అసిస్టెంట్ లీ వచ్చి బిజినెస్ రిపోర్ట్ చూపిస్తూ మనం పెట్టిన ఒక ఇన్వెస్ట్మెంట్ వల్ల చాలా ప్రాఫిట్ వచ్చింది సూషి, దాని వాల్యూ ఇప్పుడు 100 మిలియన్లకి చేరింది అని చెప్తాడు. అప్పుడు తను మనకున్న రిసోర్సెస్ అన్నిటినీ వాడి ఆ ప్రైజ్ని 300 మిలియన్స్కి తీసుకెళ్ళు అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్లీ ఓకే అని మరి తాంగ్ గ్రూప్ని ఏం చేద్దామని అడుగుతాడు. అప్పుడు సూషికి జంగ్సు యూరప్ వెళ్ళి డిజైనింగ్ నేర్చుకోవాలనుకుందనే మాట గుర్తుకొస్తుంది. అసిస్టెంట్ లీని దగ్గరికి పిలిచి జంగ్సుకి నచ్చిన పని తను చేసుకునేలాగా చెయ్యాలి, తనకిష్టం లేని ఈ షూ ఇండస్ట్రీలో తను ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. కానీ అసిస్టెంట్ లీకి ఆ మాటలకి కోపం వచ్చి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో సూషి జంగ్సు కోసం స్పెషల్గా డిన్నర్ని రెడీ చేస్తాడు. అసిస్టెంట్ లీతో ఫోన్లో మాట్లాడుతూ ఈ బిజినెస్ ప్రాఫిట్స్ అన్నీ వచ్చేంత వరకు ఈ విషయం జంగ్సుకి అస్సలు తెలియకూడదు, ఆ తర్వాత తనే అర్థం చేసుకుంటుంది అని చెప్తాడు. అంతలోనే జంగ్సు అక్కడికి వస్తుంది. సూషి తన దగ్గరికి వెళ్ళి ఈ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. జంగ్సు నువ్వు ఇంత కష్టపడ్డాక బాగోలేదు అని ఎలా చెప్తాను అని నవ్వుతుంది. మళ్ళీ తను తాంగ్ గ్రూప్ బిజినెస్ గురించి మాట్లాడబోతూ ఉంటే సూషి ఇంత మంచి మూడ్లో వర్క్ గురించి వద్దు అని ఆపేసి తనని డాన్స్కి ఇన్వైట్ చేస్తాడు. జంగ్సు తనని హక్ చేసుకుని నువ్వు నిజంగానే నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావా అని అడిగితే తను కూడా అవును అని చెప్తాడు. నెక్స్ట్ డే జంగ్సు ఆఫీస్లో కూర్చొని ఉన్నప్పుడు తనకి ఒక కాల్ వస్తుంది. నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ తెలిసింది జంగ్సు, తాంగ్ గ్రూప్ అమ్మకానికి డీలు సెట్ అయిపోయింది, దాని స్టార్టింగ్ ప్రైస్ 350 మిలియన్స్ అని అవతలి పర్సన్ చెప్తాడు. అది వినగానే జంగ్సు గుండె పగిలిపోతుంది. సూషి నన్ను ఎప్పటికీ ఆ పొజిషన్లో ఉంచాలనుకోలేదు, నన్ను మోసం చేశాడు అని ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇక తను డైరెక్ట్గా సూషి దగ్గరికి వెళ్ళి గొడవ పడుతూ ఉంటుంది. సూషి మ్యాటర్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ జంగ్సు నేనంతా చెక్ చేశాను, ఈ బ్రాండ్ ఇప్పుడు అంత నమ్మదగ్గేదిగా లేదు, అందుకే మంచి ప్రాఫిట్ వస్తున్నప్పుడే దీన్ని అమ్మేయడం బెటర్ అని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటో తెలుసా అని ఎక్సైట్ అవుతూ మనకి 350 మిలియన్స్ ప్రాఫిట్ వస్తుంది జంగ్సు అని అంటాడు. ఈ మనీతో నువ్వు నీ డ్రీమ్స్ అన్నీ నిజం చేసుకోవచ్చు, హ్యాపీగా యూరోప్ వెళ్ళి డిజైనింగ్ నేర్చుకోవచ్చు కదా
అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ జంగ్సూకి సూషి మాటల మీద కోపం వస్తుంది. తన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూషి ఆఫీస్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ లీ కంగారుగా లోపలికొచ్చి సూషి జంగ్సూ ఫ్యాక్టరీకి సంబంధించిన పవర్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఇంకోవైపు జంగ్సూ తన సిస్టర్ 11తో కలిసి కూర్చుని ఉంటుంది. 11 జంగ్సూ, నువ్వు నిజంగానే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి జంగ్సూ, నేను అప్పుడు చాలా కోపంలో ఉన్నాను. అందుకే సూషి చేసిన మంచిని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను. తను చెప్పింది నిజమేనేమో, నేను అనవసరంగా కోపడ్డాను. నేనిప్పుడు లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్తుంది. జంగ్సూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే 11 ఆపడానికి ట్రై చేసినా వినకుండా వెళ్ళిపోతుంది. ఇంకోవైపు సూషి జంగ్సూ కోసం పిచ్చివాడ్లాగా వెతుకుతూ ఉంటాడు. కానీ జంగ్సూ అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంతలోనే సూషి కళ్ళ ముందుకి జంగ్సూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది తన భ్రమ అని సూషికి బాగా తెలుసు. జంగ్సూ, నువ్వు ఎక్కడున్నా సరే నేను నీ కోసం వెయిట్ చేస్తాను అని మనసులో అనుకుంటాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. సూషి వాళ్ళ అమ్మకి కాల్ చేసి కంపెనీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నేను ఒక్కడిని కంపెనీని 35% ప్రాఫిట్ తీసుకొని వచ్చాను. ఇది మన గ్రూప్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ. నాకంటే బాగా కంపెనీని నడిపేవాడు ఎవరైనా ఉంటే చెప్పు, నేను నా సీట్ని వదిలేస్తాను. ఒకవేళ అలాంటి వాళ్ళెవ్వరూ లేకపోతే మాత్రం నేను తాంగ్ గ్రూప్ని అస్సలు అమ్మనివ్వను అని గట్టిగా చెప్తాడు. ఇంకోవైపు జంగ్సూ మిస్టర్ లూతో బిజినెస్ మీటింగ్లో ఉంటుంది. ఆయన జంగ్సూని తాంగ్ గ్రూప్ డిజైనింగ్ వర్క్ కోసం ఇన్వైట్ చేస్తాడు. డీల్ మాట్లాడి జంగ్సూ బయటికి రాగానే ఎదురుగా వాంగ్ వస్తాడు. వాంగ్ తనని చూసి మళ్ళీ ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో జంగ్సూకి కోపం వచ్చి వాంగ్కి గట్టిగా ఒక పంచ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జంగ్సూ కోసం వెతుకుతూ సూషి కూడా కరెక్ట్గా అక్కడికే వస్తాడు. అక్కడున్న వాంగ్ని అడగ్గా జంగ్సూ నన్ను కొట్టి వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఆ మాట వినగానే సూషి కూడా వాంగికి వార్నింగ్ ఇచ్చి ఇంకొక పంచ్ ఇచ్చి జంగ్సూ వెనకాల పరిగెడతాడు. కానీ జంగ్సూ ఎక్కడా దొరకదు. జంగ్సూ అక్కడి నుంచి డైరెక్ట్గా గయుని కలవడానికి వెళ్తుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనని తీసుకెళ్లే ప్లేస్కి గయుని పిలిచి నీకు ఈ ప్లేస్ గుర్తుంది కదా గయు అని అడుగుతుంది. జంగ్సూ ఒక ఫైల్ చూపించి గయు, నువ్వు మా నాన్నకి చేసిన ద్రోహానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా ఇందులో ఉంది అని చెప్తుంది. అప్పుడు గయు, జంగ్సూ, మీ నాన్న చనిపోయేంత వరకు ఆయన నాకు డాడీనే అనే నిజం నాకు కూడా తెలీదు అని చెప్తాడు. దానికి జంగ్సూ కోపంగా, ఆయన నీకు డాడీ అని తెలిసాక కూడా ఎందుకలా చేశావు అని అరుస్తుంది. గయు కోపంగా, ఆయన తన సొంత ఫ్యామిలీని వదిలేసి సిటీకి వచ్చి లగ్జరీ లైఫ్ని గడిపాడు. ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఇక్కడ పెళ్లి చేసుకొని కొత్త ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. నువ్వు ఆయన నీడలో చాలా సేఫ్గా పెరిగావు, మరి నాకేం దొరికింది అని అరుస్తాడు. ఇప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, నన్ను ఏం చేయాలనుకుంటున్నావని గయు అడగ్గా జంగ్సూ, నువ్వు మళ్ళీ నా కళ్ళ ముందు అస్సలు కనిపించకూడదని చెప్పడానికే వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూషి తనని వెతుక్కుంటూ అక్కడికి రాగా అక్కడున్న గయు, సూషి, చిన్నప్పుడు నేను జంగ్సూ ఎప్పుడూ ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఫ్యూచర్లో నువ్వు జంగ్సూని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తనని ఇంకెవ్వరూ బుల్లీ చేయకుండా కాపాడు అని చెప్పి జరిగిన మ్యాటర్ అంతా చెప్తాడు. సూషి జంగ్సూ ఎటు వెళ్ళిందని కనుక్కొని మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ షూ షాప్కి వెళ్ళి చూసినా జంగ్సూ అక్కడ ఉండదు. దాంతో సూషి సాడ్గా అక్కడే కూర్చుండిపోతాడు. కానీ సడన్గా జంగ్సూ తన కళ్ళ ముందే నిలబడి ఉంటుంది. దాన్ని చూడగానే సూషి పరిగెత్తుకుంటూ వెళ్ళి జంగ్సూని గట్టిగా హక్ చేసుకుంటాడు. నేను తాంగ్ గ్రూప్ని అస్సలు అమ్మలేదు జంగ్సూ అని చెప్తాడు. నాకు ఆ విషయం తెలుసు అని జంగ్సూ అంటుంది. ఇదంతా నేను నీకోసమే చేశాను జంగ్సూ, ఇంకెప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని తను బ్రతిమాల్తాడు. జంగ్సూ కావాలని ఆట పట్టిస్తూ నువ్వు నాకు బాగా తెలుసా ఏంటి అని అడుగుతుంది. మనం ఒకరికొకరం చాలా బాగా తెలుసు అని సూషి అంటాడు. కానీ జంగ్సూ లైట్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సూషి కూడా తన వెనకాలే ఫాలో అవుతాడు. నెక్స్ట్ సీన్లో సూషి సోఫాలో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంతలోనే జంగ్సూ తన దగ్గరికి వచ్చి నేను ప్రెగ్నెంట్ని అని గుడ్ న్యూస్ చెప్తుంది.
కానీ వెంటనే కోపంగా ఇదంతా నీ వల్లే జరిగింది అని అరుస్తుంది. సూషి కాస్త కంగారు పడుతూ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామని అడుగుతాడు. ఆ మాటకి జంగ్సూకి ఇంకాస్త కోపం వచ్చి నీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పు, నా బేబీని నేనే ఒంటరిగా పెంచి పెద్ద చేసుకుంటాను అని ఫైర్ అవుతుంది. దాంతో సూషి స్పీడ్గా వెళ్ళి జంగ్సూని హక్ చేసుకుని నేను జస్ట్ జోక్ చేశాను జంగ్సూ, సారీ అని కూల్ చేస్తాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. జంగ్సూ ఫుల్ ప్రెగ్నెంట్గా ఉన్నా సరే వినకుండా ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కోసం వస్తుంది. సూషి తన వెనకాలే తిరుగుతూ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ చాలాసార్లు కాల్ చేశారు జంగ్సూ ప్లీజ్ మనం హాస్పిటల్కి వెళ్దామని బ్రతిమాలుతూ ఉంటాడు. కానీ జంగ్సూ అస్సలు వినదు. కరెక్ట్గా అదే టైంలో జంగ్సూకి సడన్గా డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో సూషి పానిక్ అయిపోయి కంగారుగా జంగ్సూని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. దాంతో ఈ బ్యూటిఫుల్ డ్రామా హ్యాపీగా ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.